హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హెచ్కే వ్లాగ్స్ అండ్ క్రియేషన్. చాలా మంది అయితే అనుకునే ఉంటారు, తమ్నేల్ ఏమో ఒకటి పెట్టి ఇక్కడ కార్లో ఎటు వెళ్తున్నాడు అని చెప్పేసి చాలా మంది అయితే అనుకుంటారు. ఏం లేదండి, మేమైతే ఈరోజు అయితే ఇంట్లో బిర్యానీ అయితే వేసుకుంటున్నాం. బిర్యానీ ప్రాసెస్, బిర్యానీ అనేది అయితే ఎలా తయారు చేసుకుంటారు మన ఇంట్లో అని చెప్పేసి అయితే ఒక చిన్న వ్లాగ్ మస్తు ఉంటుంది. ఎవరికైతే బిర్యానీ అయితే తయారు చేయరాదో ఈ వీడియో చూస్తే వాళ్ళకైతే బిర్యానీ అనేది అయితే తయారు చేయడం అయితే సో ఈజీ అన్నట్టు. ఈజీ ప్రాసెస్లో మీకైతే ఈ వీడియోలో చూపిస్తా. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇక వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక మనమైతే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. ముందుగా అయితే మనమైతే ఇలా ఆనియన్స్ అయితే కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనమైతే చికెన్ షాప్కి వెళ్ళి అయితే చికెన్ అయితే తీసుకోవాలి. బిర్యానీకి అని చెప్తే వాళ్ళైతే మనకైతే పీసెస్ అయితే కట్ చేసి ఇస్తారు. అలాగే ఇలాంటి ఒక కడాయి అయితే తీసుకోవాలి. బిర్యానీకి అయితే చాలా సూపర్ ఉంటుంది ఇలాంటి కడాయి అయితే. అలాగే మేమైతే మసాలాలు అయితే అన్నీ తీసుకొని అయితే ఇలా గ్రైండ్ అయితే చేసుకున్నాం. చాలా సూపర్ ఉంటుంది అలా చేసుకుంటే. కొత్తిమీర అలాగే పుదీనా అయితే తీసుకోవాలి. అలాగే మనమైతే ఆయిల్ వేసుకొని అయితే ఆనియన్స్ అయితే డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. ఇలా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత సైడ్కి అయితే పెట్టేసుకోవాలి ఆనియన్స్ని అయితే. ఇలా డీప్ ఫ్రై అనేది అయితే మనమైతే చేసుకోవాలి. ఆనియన్స్ అయితే చేసుకుని అయితే సైడ్కి అయితే పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాతనైతే మనమైతే ముందుగా చికెన్ అయితే బౌల్లో వేసుకొని అయితే మనం అయితే ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆనియన్స్ అలాగే మనం పట్టేసిన మసాలాని అలాగే కొత్తిమీర అలాగే పుదీనాని అయితే వేసుకొని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని అయితే బాగా అంటే బాగా మిక్స్ చేయాలి. దమ్ వేసుకొని అయితే ఒక సైడ్కి అయితే పెట్టేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కకు పెట్టేసుకోవాలి. ఇక పెరుగు అనేది అయితే వేసుకొని బాగా మిక్స్ చేయాలి. పెరుగు ఎందుకంటే కొంచెం ఫ్లేవర్ కోసం అని చెప్పేసి అయితే పెరుగు అనేది అయితే వేసుకోవాలి. వేసుకుంటే మాత్రం కొంచెం టేస్ట్ అనేది అయితే వేరే వస్తుంది, సూపర్ ఉంటుంది. ఒకసారి అయితే ఇక్కడ చూడండి, చికెన్ అనేది అయితే ఎలా రెడీ అయిందో. మొత్తం మంచిగా ఫ్లేవర్ అయితే గట్టిగా పట్టించేసి అయితే ఆ పక్కకైతే పెట్టేస్తున్నాం. ఆల్రెడీ మొత్తం అయితే ఫ్లేవర్ అయితే రెడీ అయిపోయింది, దమ్ అయితే అయిపోయింది. ఇక మనం దీన్ని అయితే ఒక హాఫ్ అన్ అవర్ సేపు అయితే సైడ్కి పెట్టేసినాం అనుకో, ఇంకా సూపర్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు మనం నెక్స్ట్ అయితే రైస్ అనేది అయితే చేసుకుందాం. ఇంకో
ఇంకొక బౌల్ తీసుకొని అయితే రైస్ అయితే మంచిగా ఇట్లా నానబెట్టేయాలి. వాటర్లో నానబెట్టేసి మంచిగా వాష్ చేయాలి రైస్ని అయితే. ఎన్నిసార్లు వాష్ చేస్తే అంత మంచిది. ఓకే, మనమైతే ఒక 3-4 టైమ్స్ అయితే వాష్ చేసినాం రైస్ని. ఇలా మంచిగా నీట్గా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని ఇంకొక బౌల్లోకి అయితే తీసుకొని ఇక మనం రైస్ని అయితే స్టవ్ మీద పెట్టేసుకుందాం. మీడియం లెవెల్లో రైస్ అయితే బాయిల్ కావాలి. బాయిల్ అయిన తర్వాత దాన్ని తీసైతే మనం దాంట్లో వేసుకోవాలి. మనం పెట్టిన దమ్ దాంట్లోనైతే రైస్ని అయితే దాంట్లో వేయాలి. పెట్టేసి మళ్ళీ స్టవ్ మీద పెట్టేసేయాలి. ఇలా మనమైతే మొత్తం అన్ని ఫ్లేవర్స్ కోసం అని చెప్పేసి అయితే ఇలా అన్ని ఐటమ్స్ అయితే ఇలా వేసేసినాం. దాల్చిన చెక్క, అలాగే పుదీనా, బగారాకు, సో అన్ని ఐటమ్స్ అయితే వేసేసినాం. వేసేసి కొంచెం సేపు అయితే బాయిల్ చేద్దామని చెప్పేసి అయితే రైస్ అయితే బాయిలింగ్కి అయితే పెట్టేస్తే రైస్ అయితే మొత్తం ఉడికింది. చూడండి, ఆల్రెడీ బబుల్స్ అయితే మీదికైతే వస్తున్నాయి. రైస్ అనేది అయితే ఉడికింది. మనకి ఇలా చూసుకోవాలి అసలు రైస్ ఉడికిందా లేదా అనేది చెప్పేసి అయితే ఒక 2-3 టైమ్స్ అయితే చూసుకోవాలి. ఇక మనమైతే ఇక దమ్ చేసిన ఉంది కదా చికెన్ దమ్. ఓకే, చూడండి ఎలా అయిందో ఫైనల్గా. చూడండి ఎంత బాగా మిక్స్ అయిందో, సూపర్ అయింది. ఇక దాంట్లో మనమైతే రైస్ అయితే వేసుకోవాలి. చూడండి ఆల్రెడీ మా మమ్మీ అయితే రైస్ అయితే దాంట్లో అయితే వేస్తుంది. చూడండి, ఇలా రైస్ వేసుకున్న తర్వాత దీన్ని అయితే మనం మళ్ళీ ఈ దమ్ చేసిన బిర్యానీ ఉంది కదా, దీన్ని రైస్ని రెండు కలిపేసి మనం స్టవ్ మీద అయితే ఒక 1/2 అవర్ అయితే పెట్టేసేయాలి. ఇలా మనం అయితే కొంచెం ఉన్నాయి కదా మనం ఫ్రై చేసిన ఆనియన్స్ అయితే దీని మీదనైతే పెట్టేసుకోవాలి. అలాగే కొంచెం దీంట్లోకి అయితే నెయ్యి అయితే యాడ్ చేయాలి. నెయ్యి యాడ్ చేస్తే కొంచెం మనకు ఫ్లేవర్ సూపర్ వస్తుంది, టేస్ట్ అనేది అయితే. అలాగే కొత్తిమీర, అన్ని పుదీనా మొత్తం అన్ని యాడ్ చేసేయాలి. యాడ్ చేసేసి స్టవ్ మీద పెట్టేసేయాలి. హెయిర్ అనేది అయితే బయటకి రాకుండా అయితే మనమైతే ఒక పైననైతే సపోర్ట్ అయితే పెట్టేసేయాలి. వెయిట్ అనేది అయితే పెట్టాలి. వెయిట్ అనేది పెడితే లోపల మనకి దమ్ అనేది అలానే ఉంటుంది. ఇలా బయటకైతే ఫ్లేవర్స్ అయితే వస్తుంది. ఆల్రెడీ మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మీకైతే ఈ ప్రాసెస్ ఈజీ అని అయితే నేనైతే అనుకుంటున్నా. చాలా సింపుల్గా చెప్పేసిన. బిర్యానీ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ టు HK Creation. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.